హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరూ కమ్యూటేషన్ రికవరీని 180 నెలలు పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనా? సో, పెన్షనర్లకు క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కాబోతున్నటువంటి వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కమ్యూటేషన్ అంటే ఎలా ఉంటుంది అని జెప్పేసి అర్థమవుతుంది. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ వాల్యూ సీవీపీ రికవరీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నవంబర్ 2024 నెలలో విజయవాడలోని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని పలు పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా 135 నెలల పాటు సీవీపీ మొత్తాన్ని రికవరీ చేసిన తర్వాత కూడా ఆ రికవరీని నిలిపివేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మరియు తాత్కాలిక ఉపశమనము. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రాథమిక వాదనలు విన్న తర్వాత పెన్షనర్లకు తాత్కాలిక ఊరట కల్పించింది. నవంబర్ 2024 నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు 135 నెలల సీవీపీ రికవరీ పూర్తయిన పెన్షనర్ల నుంచి ఎటువంటి రికవరీ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించి 135 నెలలకే రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్లందరికీ రికవరీ నిలిపివేస్తూ అధిక అధికారిక మెమోరాండంని జారీ చేసింది. అది ఇక్కడే చూడొచ్చు స్క్రీన్ పైన. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సో, ఇందులోని ముఖ్య అంశం, సారాంశం ఏమిటంటే దట్ దే ఆర్ well aware that some pensioners have approached the Honorable AP High Court seeking directions to stop further recovery of commutation portion of pension from their original basic pension and refund the excess amount already recovered as their commutation recovery along with interest is done in 12 years. అంటే మనకు ఎవరికైతే 135 నెలలు రికవరీ పూర్తయిందో వాళ్ళకి రికవరీ నిలిపివేయాలి అని, అలాగే ఎక్స్‌ట్రా అమౌంట్ ఏదైతే 180 నెలలు రికవరీ చేశారో లేదా 130 నెలల కంటే ఎక్కువ ఎంత రికవర్ చేశారో దాన్ని ఇంట్రెస్ట్‌తో సహా రిఫండ్ చేయాలని చెప్పేసి ఆహ్, మెమో మెమోరాండం జారీ చేసింది. సో, ఇక్కడ మెమో నంబర్ చూడొచ్చు. డేట్ 26 నవంబర్ 2024. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఈ పరిణామం సంబంధిత పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. అయినప్పటికీ మధ్యంతర ఉత్తర్వులు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా తుది తీర్పు అనేది ఎలా ఉంటుందో అన్న ఆందోళన పెన్షనర్లలో నెలకొని ఉంది. కేసు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తూనే ప్రభుత్వ వాదనలు బలంగా ఉండటం మరియు కోర్టు వైఖరి ఎలా ఉంటుందో అన్న భయంతో వారు ఉన్నారు. సో, హైకోర్టు తుది తీర్పు పిటిషన్ల కొట్టివేత. పెన్షనర్లు ఆందోళన చెందినట్టుగానే ఏప్రిల్ 28, 2025న గౌరవ హైకోర్టు ఈ కేసులకు సంబంధించిన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. తీర్పులోని ముఖ్యాంశాలు, కోర్టు పరిశీలనలు. పిటిషన్లను కొట్టివేయడానికి గల కారణాలను కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఒకటోది ఉద్యోగి అంగీకారం. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలోనే కమ్యూటేషన్ మరియు దాని రికవరీకి సంబంధించి నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తూనే సంతకం చేశారని కోర్టు ఇక్కడ గుర్తు చేసింది. కాబట్టి ఆ తర్వాత నిబంధనలను పరిష్కరించడం సరికాదు అని కోర్టు అభిప్రాయపడింది. అలాగే మరొకటి, ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతుంది అని కూడా కోర్టు గ్రహించింది. సో, పదవీ విరమణ తర్వాత 15 ఏళ్ల లోపే రికవరీ కాలపరిమితి పూర్తి కాకముందే పెన్షనర్ మరణిస్తే రికవరీ కాని మొత్తం ప్రభుత్వంపై ఆర్థిక భారంగా మారుతుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సో, మరి కొంతమంది కమ్యుటేషన్ చేస్తారు. సో, మధ్యలోనే వాళ్ళు మరణిస్తే ఈ యొక్క రికవరీ అనేది ప్రభుత్వంపై భారం పడుతుంది. అలాగే కొందరు కమ్యుటేషన్ వచ్చిన తర్వాత ఒక్క నెల కూడా రికవరీ చెల్లించకుండానే మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయని కోర్టు గుర్తు చేసింది. మూడోది వడ్డీ రేట్ల లెక్కింపు. కాలక్రమేణా వడ్డీ రేట్లు తగ్గాయని, దాని ఆధారంగా రికవరీ మొత్తాన్ని పునఃసమీక్షించాలన్న పెన్షనర్ల వాదనను కోర్టు త్రోసిపుచ్చింది.
వడ్డీ రేట్లు, అధిక భారం వంటి అంశాలను లెక్కించడం, వాటి ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవటం కోర్టు పని కాదని, అది ప్రభుత్వ పరిధిలోనిదని, అవసరమైతే వేతన సవరణ సంఘం వంటి కమిటీల ద్వారా ప్రభుత్వం పరిశీలించుకోవాలనైతే సూచించింది. తీర్పు అనంతరం పరిణామాలు మరియు భవిష్యత్ కార్యాచరణ. హైకోర్టు తీర్పుతో పెన్షనర్లలో నిరాశ నెలకొంది. అయితే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి పెన్షనర్లలో తలెత్తుతున్న ముఖ్యమైన ప్రశ్నలేంటనేది ఇప్పుడు చూద్దాము. రికవరీ పునఃప్రారంభం అవుతుందా? అంటే గతంలో ఏదైతే మధ్యంతర ఉత్తర్వుల ద్వారా గానీ, లేదంటే ప్రభుత్వం జారీ చేసిన ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మెమోరాండం ద్వారా గానీ, 135 నెలలు పూర్తయిన వారికి రికవరీని ఆపివేయడము జరుగుతూ వస్తుంది. ఇప్పుడు రికవరీ మళ్ళీ 180 నెలలకు పునఃప్రారంభిస్తారా? అంటే 80 నెలల వరకు రికవరీ చేస్తారా? ఆ ప్రక్రియ మొదలవుతుందా అని అయితే ఆందోళన నెలకొంది. అలాగే ఇప్పటికే రికవరీ అయిన వారి పరిస్థితి ఏంటి? 135 నెలలు పూర్తి చేసుకున్న వారి నుంచి అదనంగా మళ్ళీ 180 నెలలు రికవరీ చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. మరి అయితే ఇప్పటికే 135 నెలల రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి వారి నుండి ఎటువంటి అదనపు మొత్తాలను తిరిగి రాబట్టకపోవచ్చు కూడా అని ఒక ఆశాభావం అయితే ఉంది. మరి ఈ తీర్పు నేపథ్యంలో పెన్షనర్లు తమ ప్రతినిధుల ద్వారా రాబోయే వేతన సవరణ సంఘం పీఆర్సీ ముందు ఈ సమస్యను సమగ్రంగా ఉంచడం మంచిది. సీవీపీ రికవరీ విధానంలో మార్పులు తీసుకురావాలని, ముఖ్యంగా 135 నెలల తర్వాత ఈ యొక్క రికవరీని పూర్తిగా నిలిపివేయాలని మరియు కోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్లపై ఎటువంటి ప్రతికూల చర్యలు అంటే రికవరీ పునఃప్రారంభం లేదా అదనపు వసూళ్లు వంటివి ఉండకూడదని, ఇవి ఉండకుండా చూడాలని పీఆర్సీ కమిషన్‌ను అభ్యర్థించవచ్చు. సో, మనకు త్వరలో పీఆర్సీ అయితే ఉంటుంది కాబట్టి, ఈ విధంగా కూడా చేయవచ్చు. ప్రభుత్వంతో చర్చల ద్వారా సానుకూలంగా లభించే అవకాశం కూడా ఉంటుంది. మరి చూడాలి. సుప్రీంకోర్టు చాలామంది సుప్రీంకోర్టు ఉందిలే, సుప్రీంకోర్టుకెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకెళ్దాం అని కూడా కామెంట్ చేశారండి. సో, సుప్రీంకోర్టు అని కొందరు అంటున్నారు. కొందరు ప్రభుత్వం ద్వారానే సానుకూలంగా జీవో ద్వారా లేదా పీఆర్సీ ద్వారా మనము సాధించుకోవచ్చు అంటున్నారు. కానీ పెన్షనర్ సంఘాలు ఏమంటున్నాయంటే సీవీపీ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మన పెన్షనర్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అయితే అంటున్నారు. ఎందుకంటే గుజరాత్ స్టేట్‌లో ఈ యొక్క సీవీపీ రికవరీ పీరియడ్ 13 సంవత్సరాలు, మధ్యప్రదేశ్‌లో 12 సంవత్సరాలు, ఒరిస్సాలో అయితే 12 సంవత్సరాలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సీవీపీ రికవరీలో ఈ యొక్క రికవరీ పీరియడ్‌కై ఏఐఎస్‌పీఎఫ్ ద్వారా ప్రయత్నం చేద్దాము. ఇప్పుడే శ్రీ సుధాకర్ సెక్రటరీ జనరల్ ఏఐఎస్‌పీఎఫ్ వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆలస్యమైనా సరే తప్పక మనకు కోరిక నెరవేరుతుంది. అలాగే మన ప్రధానమంత్రి గారికి సమర్పించనున్న రిప్రజెంటేషన్‌లో కూడా దీన్ని పెట్టడం జరిగిందని మన పెన్షనర్స్ సంఘాలైతే భరోసా ఇస్తున్నాయండి. మరి మొత్తానికి మున్ముందు ఏం జరగబోతుందనేది మనకు తదుపరి వీడియోలో తెలుసుకుందాము. సో, మన ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.